శ్రీలంక కల్పిత కథ అయిన శ్రీలంకలో రావణాసురుడు పొరపాటు చేస్తే వెళ్ళిన హనుమంతుడు రావణాసురుడిని ఒక దెబ్బ కొట్టాలి, లేదా చంపాలి, లేదా ఎదుర్కోవాలి, యుద్ధం చేయాలి, ఏదో జరగాలి. ఆయన పొరపాటు చేస్తే ఆయనను కొట్టు, లేదా వాళ్ళ భార్యను కొట్టు, వాళ్ళ పిల్లల్ని కొట్టు, కానీ వాళ్ళ అమ్మ నాన్న కొట్టాల్సిన నువ్వు తప్పు అయితే నిన్ను కొట్టాలి, నిన్ను శిక్షించాలి. సరే నన్ను కొట్టిరు, నేను జైల్లో జీవితం అనుభవించిన ఆల్రెడీ, నాకు ఆ పనిష్మెంట్ వచ్చింది, నేను మాట తుల్లాను లేదా మిస్ఫైర్ అయింది, మార్చుకోవాలి, రిపీట్ కావద్దు, క్షమాపణ చెప్పాలి, ఇవన్నీ అయిపోయినాయి, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, అనుభవించాను. కానీ మా అమ్మ ఏమన్నది బ్రదర్, ఆ హనుమంతుడు లంక మొత్తాన్ని కాలబెట్టినంటే ఆయన మంచి పని చేసినట్ట. రావణాసురుడు పొరపాటు చేస్తే లంక మొత్తం కాలబెట్టని ఎవరు సమర్థిస్తాడు? నువ్వు ఒక పొరపాటు చేస్తే నిన్ను బాధించాలి, కానీ నీ భార్యని, నీ పిల్లల్ని, మీ అమ్మ నాన్నని, మీ బంధువులు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ చేయడం అదే మూర్ఖత్వం. నిజంగా రాక్షసత్వం అని అంటే చెడ్డ గుణం కలిగినోడు రాక్షసుడైతే ఆ రాక్షస స్వభావాన్ని కలిగింది, పెంపొందించింది ఆ మత ఉన్మాదం అంటాను నేను. కాబట్టి మా అమ్మ అయితే చాలా ఏడ్చింది, బయటకు వచ్చాక ఏడ్చింది. కానీ ఆ ఏడుపంతా నా పిహెచ్డి అయిపోయాక ఉస్మానియా యూనివర్సిటీ అత్యున్నత చదువు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇచ్చిందమ్మా అని ఆమె కాలకాడ పెట్టి దండం పెట్టినప్పుడు మళ్ళీ ఏడ్చింది. అరే మన ఊళ్ళో ఎవ్వడి చదువు చదవలేట కదరా. అంటే పిహెచ్డి అంటే తెలియదు, కానీ పిహెచ్డి స్థాయి గొప్పదని, పెద్ద చదువు అదే అమ్మకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ బీడీలు చేస్తూ దీపం పెట్టుకొని నా పక్కన ఇంకో దీపం పెట్టి రాత్రంతా ఎంత రాత్రి దాకా నేను చదివితే అంతసేపు నాతో మెలకుతో ఉండి బీడీలు చేసేది. నన్ను వేలు పట్టుకొని నడిపిస్తూ తమ్ముని భుజాన్ని వేసుకొని బీడీల కట్టను అప్పచెప్పడానికి వెళ్ళేది. ఇంటి మీద వినాయక చవితి సందర్భంగా మా ఊర్లో ఆచారం ఉంటుంది, బయట కూడా ఈ ఆచారం ఉంటుంది. వినాయక చవితి రోజు వినాయకుడికి ఏనుగు తల పెట్టినప్పుడు అందరూ నవ్వారని పార్వతి అనే ఆవిడ కల్పిత కథ అయిన స్టోరీ చెప్తున్నాను, బాధపడ్డారని చెప్పి నిన్ను చూసి వినాయక చవితి రోజు ఎవరు నవ్వితే వాళ్ళు నిందల పాలవుతారని ఒక శాపం పెట్టారని, చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వడం వల్ల నువ్వు నిందల పాలవుతావు అన్నారంట. చంద్రుడు నవ్వాడు కాబట్టి ఆ రోజు వినాయక చవితి రోజు చంద్రుడిని ఎవ్వరు చూడొద్దని ఒక ఆచారం కూడా ఉంది. అలా పక్కల మీద రాయేసి వాళ్ళతో తిట్లు పడితే నిందలు పోతాయి అనే ప్రచారం ఉంది. మా ఇల్లు రేకులు కావడం వల్ల పెద్ద పెద్ద బండలు వేసేవాళ్ళు. అప్పటి నుంచే వినాయకుని చవితి రోజు ఇంటి మీద రాళ్ళు వేసేటోళ్ళు, డబేల్ అంటూ ఉంటే అదురు పడుతూ ఉంటే అమ్మ మా ముగ్గురిని తనకు పట్టుకొని ధైర్యంగా ఉండు బిడ్డ అని చెప్పేది. అప్పుడే అరే వీళ్ళ దేవుడు ఏందిరా, వీళ్ళు తిట్లబడడం కోసం మన ఇంటి మీద రేకుల మీద బండలేసుడేంది, ఇంత బండలేసుడేంది, ఇంత నీచమైన గుణమేంది అని చెప్పేసి బాధ అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఉన్నటువంటి అపనమ్మకం ఏంటి? అసలు వినాయకుడి విగ్రహాన్ని ఒక 50 సంవత్సరాల క్రితం ఉందా? లేదు, బాలగంగాధర్ తిలక్ గారు ఒక ఉత్సవాల్లాగా జరిపించారు. అంతకుముందు అంతకుముందు జరపకపోవడం అనేది మోసమా? అసలు మీకు ఆ ఇంటెన్షన్ అంటే దాన్ని మీరు ఏం రకంగా డిస్క్రైబ్ చేస్తారు? వినాయకుడు అని వినాయకుడు నేనేమని డిస్క్రైబ్ చేస్తానంటే, ప్రజల్లో నమ్మకాలు ఉన్నాయి, అవి చాలా బలమైనవి. ఈ నమ్మకాలకు ఏదో ఒక ఆకారము, ఏదో ఒక పండగనో, పబ్బమో, సంస్కృతో, సాంప్రదాయమో, ఆచారమో, వ్యవహారమో జోడిస్తే ప్రజల్ని క్యాచ్ చేయడానికి ఉపయోగపడుద్దని ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో బాలా గంగాధర్ గారు, తిలక్ గారు ఈ పేరుతో ప్రజల్ని కూడగట్టి మన దేశానికి స్వాతంత్రం కావాలని అనడం కోసం ఒక సదుద్దేశంతో అది ఏర్పడింది. రైట్. నేనేమంటానంటే ఇప్పుడు ఆ సదుద్దేశం ఉందా? ఓకే రైట్ అన్న. నేనేమంటానంటే ఇప్పుడు వినాయకుడు ఏ మహిమలు ఇస్తారని పక్కన పెడితే కాసేపు వినాయకుడి వల్ల ఆ విగ్రహం చేసుకునే వాళ్ళు ఒక 6 నెలల నుంచి స్టార్టప్ చేస్తే వాళ్ళకు ఒక ఉపాధి లభిస్తుంది. అక్కడ పురోహితులకి, కొబ్బరికాయలు అమ్మే వాళ్ళకి, పండ్లు అమ్మే వాళ్ళకి, సో ఒక రిలీఫ్, ఒక ఈ బిజీ లైఫ్లో ఒక చిన్న ఆరాధన, ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం చాలామందికి ఒక ప్లేస్మెంట్, అది ఒక ఫెస్టివల్, అది దాన్ని అట్లా తీసుకోవచ్చు కదా. ఏంటి ఆ మూఢనమ్మకం అనుకోవడం? మనం ఇప్పుడు మీ కాలు ఇరగొట్టినప్పుడు నాకు థ్యాంక్స్ చెప్తావా? థ్యాంక్స్ చెప్తావా? అదే ఇరగొట్టడానికి రీజన్ దొరికితే కదా. అరే నిన్ను ఇరగొట్టడం వల్ల ఆ అంబులెన్స్ వాళ్ళకి ఉపాధి దొరికింది, ఆడ ఎక్స్రే తీసే డాక్టర్కి ఉపాధి దొరికింది, ఆ తర్వాత కాంపౌండర్కి ఉపాధి దొరికింది, హాస్పిటల్ నడవడానికి ఉపయోగపడ్డది, ఆ స్కానింగ్ వాళ్ళకి ఉపయోగపడ్డది, ట్యాబ్లెట్ వాడికి, మెడికల్ షాప్ వాడికి, ఎంతమందికి ఉపయోగం జరిగింది బ్రదర్. ఇక్కడ నా కాలు విరగొట్టడానికి వినాయకుడు ఉత్సవానికి అసలు దానివల్ల ఆ రకంగా ఉంది కదా. ఇక్కడ మాట్లాడితే వినాయకుడిని ముడిపెట్టి వివాదం నాకు అక్కర్లేదు, కానీ నువ్వు మాట్లాడే కూడా గట్టినే ఉన్నది. నా కొడుకు సత్య తెచ్చిండు కానీ ఇంతమందికి ఉపాధి వచ్చినట్టు
వినాయకుడిని లేదా అల్లాను లేకపోతే యేసు ప్రభు నాకు ఇంకో క్వశ్చన్ అన్న, ఎప్పుడు మన మళ్ళీ ఒక మతాన్ని ముడిపెట్టకండి. ఏ మత పండుగనైనా ప్రజలకు ఆనందాన్ని ఇస్తే మాకు కూడా ఆనందమే. మేము వ్యతిరేకించడానికి మేమే వాళ్ళం. ప్రజల ఆనందం, సమాజం మార్పు ఎందుకోసం? ఆనందం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం, జీవన ప్రమాణం పెరగడం కోసం, వైషమ్యాలు పోవడం కోసం, మనిషి 100 ఏళ్ళు బతకడం గురించి, ఒక స్వచ్ఛత, ఒక స్వేచ్ఛ, ఎదగడానికి అవకాశం, ఇవన్నీ కలలుగానే మేము ప్రజలు ఆనందంగా ఉండొద్దు అంటామా? వినాయక పండుగ జరగకపోతే ఆనందం పోతుందా? ఓన్లీ వినాయకుడు. నేను 2005, 6, 7 సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో మొదటి పీజీలు చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళాను ట్యాంక్ బండ్ మీదకి. ఎన్నేళ్ల క్రితం? 18 ఏళ్ల క్రితం వెళ్ళాను కదా. వెళ్ళినప్పుడు నేను దయచేసి వినాయకుడిని అవమానించడానికి వెళ్ళలేదు. మీరు రేపు ఇదే మీ కెమెరాతో లేదా నువ్వే నిజంగా వినాయకుడి ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు హూందాగా ఉంటున్నారా, భక్తితో ఉంటున్నారా, వెకిలిగా ఉంటున్నారా, అక్కడికి వచ్చే ఆడపిల్లల్ని అవమానిస్తూ కించపరుస్తున్నారా, సౌండ్లు పెట్టేసి డిస్టర్బ్ చేస్తున్నారా, కాలుష్యం చేస్తున్నారా? ఆ 9 రోజులు భజన పేరుతో చేస్తున్న వాళ్ళు నిజంగా భజనకు ముందు వాళ్ళు ఎలాంటి ప్రవర్తనతో ఉంటున్నారు, తర్వాత ఎలాంటి ప్రవర్తనతో ఉంటున్నారు, కలెక్ట్ చేసిన డబ్బులు కరెక్ట్గా ఉపయోగిస్తున్నారా? నిజంగా ఆ 9 రోజులు నవరాత్రులు జరుగుతున్నంత సమయంలోనైనా ప్రజలకు ప్రశాంతత ఉందా, లేకపోతే రోడ్లకు అడ్డంగా ఉందా, ట్రాఫిక్ ఇబ్బంది అయిందా, రోగాలు నొప్పులు వచ్చినాయా? ఆ టైంలో ఆడపిల్లలు అత్యాచారానికి గురి కాకుండా ఉన్నారా? మహిళలు ఇంకో చోటికి తరలించడం ఆగిపోయిందా? దోపిడీ అయిపోయిందా? పోనీ నేను వినాయకుడి కోసమే ఇస్తున్నాను, ఇచ్చే సరుకులు ఇచ్చేటోడనా, అలా కల్తీ లేకుండా దేవుడి కోసమని స్వచ్ఛత ఇస్తున్నట్టుగా కనిపించిందా? ఇప్పుడు వినాయకుడి వల్ల లాభం ఎంతుందో ఆ వినాయకుడు లేకపోవడం వల్ల కూడా లాభం అంతే ఉంది. వినాయకుడిని పెట్టడం వల్ల కలిగే లాభాలు అనిపించడం వల్ల లాభాలే మాట్లాడుకుంటున్నాం. కరోనా అయినప్పుడు ఎడబెట్టినండి మీ వినాయకుడిని, అప్పుడు ఏమాగిపోయిందండి? దయచేసి మీకు డబ్బులుంటే పెట్టుకుంటారండి, నేను అద్దనట్లేదు వినాయకుడిని. దయచేసి అప్పుడేమంటున్నాం? అయ్యా మీ భక్తిగానే ఉండనియండి, కానీ కాస్త మట్టిది పెట్టుండ్రా నాయన, కాలుష్యం చేయకూడదని బతలాడుకుంటాం. అరే మైకులు కాస్త మరీ ఎర్లీగా పెట్టకండ్రా అని బతలాడుకుంటాం. లేకపోతే అంత పెద్ద సౌండ్ పెట్టి పరీక్షలు స్కూళ్ళ పక్కన ఉంటే కొంచెం ఆ స్కూల్ టైంలో అయినా సైలెన్స్గా పెట్టుకుంటాం. మేము ఆ తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తాం తప్ప దాన్ని ఏదో ఒకటి చేసి ఇంకా డిస్టర్బ్ చేయాలనేది మా ఉద్దేశం కాదు. అది మసీదు మీద ఉన్న మైకైనా, చర్చి ముందు మోగే గంటలైనా. మీ కొడుకుని మరి ఎట్లా బాగా సంపాదించేలాగా పెంచుతారా, లేకపోతే మీ లెక్కనే మీ అడుగుజాడలేనా? ఒకరి జీవితాన్ని ఇంకొకరు ప్రభావితం చేస్తారేమో కానీ డిక్టేట్ చేయలేరు, అది తప్పు. సో నా పిల్లలకి నన్ను చూస్తూ పెరుగుతున్నారు, వాళ్ళ అమ్మని చూసి పెరుగుతూ ఉన్నారు. నేను సమాజానికి దగ్గరగా, ప్రకృతికి దగ్గరగా, సహజత్వానికి దగ్గరగా, విజ్ఞానానికి దగ్గరగా వాళ్ళని పెంచే ప్రయత్నం చేస్తున్నాను. ఆ క్రమంలో అందరి పిల్లల్లాగే వయసులో వచ్చే అన్ని నేనేదో విన్నానన్నా, మీరు ఒక వ్యక్తిని మాత్రం వేరే కంట్రీకి పంపిస్తా అన్నారు. ఎందుకు ఈ కంట్రీ? వేరే 2 అబ్బాయిల్లో ఒక అబ్బాయిని మాత్రం ఫారెన్లో చదివిపిస్తాను అనుకున్నాను. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా నేను సైంటిస్ట్ కావాలని 10th ఇంటర్ అయ్యాక అంటే ఈ దేశంలో అయితే వాడిని ఉంచాను. ఎందుకంటే ఈ దేశంలో సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియాలో ప్రపంచంలో నంబర్ 1 జనాభా కాగలిగాము. 30 కోట్ల ఉన్న 150 కోట్లు అయినా కానీ ఒక్క సైన్స్ నోబెల్ ప్రైజ్ రాలేదు. దీనికి నేను బీజేపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అనను. ఇండియాలో భక్తికే ప్రాధాన్యత. నువ్వు నిన్న కోదాడ దగ్గర చూడ ఒకడు ఉగ్ర నరసింహస్వామి అవతారం అని చెప్పి ఒక అబ్బాయి మొత్తుకుంటే పోయి కాలు మొక్కుతున్నారు, ఒక ట్రస్ట్ ఏర్పడ్డది, హైవే ఎత్తున్నారు, బోర్లు ఎత్తున్నారు, బిల్డింగ్లే కట్టేస్తున్నారు. ఈ దేశంలో సైన్స్కి ప్రాధాన్యత తక్కువ. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైతే సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందో ఆ దేశానికి పంపించి చదివిస్తాను. వాడు ఆ దేశం కోసం పనిచేయద్దు, నా దేశం కోసం పనిచేయద్దు, ప్రపంచం మొత్తానికి పనికొచ్చే విషయాల్ని వాడు కనిపెట్టగలిగితే నేను చాలా సంతోషిస్తాను. పోనీ అన్న, అట్లా మీ కొడుకు పాడబోతే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాడేమో. నేనే వేరే దేశానికి వెళ్ళకూడదా? అదే వెళ్తాడు కదా, అప్పుడు హ్యాపీ కదా అని. నేను ఈ దేశాన్ని ప్రేమిస్తాను. ఐఎమ్ ప్రౌడ్ టు సే అది ఉంది మళ్ళీ. ఖచ్చితంగా ఐఎమ్ ఇండియన్. అందులోనూ ఇండియా అనే అంత పెద్ద బిల్డప్ కూడా నాకు అక్కర్లేదు. నేను తెలుగువాడిని. తెలుగు 2 రాష్ట్రాల మీద నా ప్రభావం ఉంటే చాలు. నాకు రాని మరాఠీలో పోయి మాట్లాడో, హిందీలో పోయి మాట్లాడో, లేకపోతే వేరే దేశాల్లో పోయి ఇంగ్లీష్లో మాట్లాడో, అక్కడ కాదు నేను మార్చాల్సింది, కడవాల్సింది, ఊడవాల్సింది, తిరగాల్సింది. నా చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని మారుస్తే నన్ను చూసి ఆ ప్రాంతం కూడా ఎవడన్నా అక్కడ మారుస్తాను.